సాక్షి అంటేనే అబద్ధాలు, అబద్ధాలు అంటేనే సాక్షి. ఇది మనం చెప్పేది కాదు. పాపం 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి జాకీలు ఏసీ లేపితే వాళ్ళు ఇచ్చిన సీట్లు 11. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి పత్రిక సాక్షిని ఎవరు నమ్మటం లేదు. వాస్తవానికి దాన్ని నడిపేది ప్రస్తుతానికి భారతీరెడ్డి నడుపుతున్నారు. కాబట్టి ఏదైనా అందులో వచ్చే కథనానికి జగన్మోహన్ రెడ్డి ఎంత బాధ్యుడో భారతీరెడ్డి కూడా అంతే బాధ్యురాలు అవుద్ది. అయితే అబద్ధాలు రాయడం సాక్షి కొత్త ఏం కాదు. మీరు అనుకోవచ్చు సాక్షిలో అబద్ధాల గురించి ఇప్పుడు కొత్తగా చెప్తున్నావా అని. అబద్ధాలు అనేది సాక్షిలో ఏదో టీవీ ఛానల్లో న్యూస్ లైవ్లో ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. సాక్షిలో ఆ రోజు డేటు వారం తప్ప మిగతా అన్ని అబద్ధాలే, ఆ 2 మాత్రమే నిజాలు ఉంటాయని చెప్పి ఒక కామెడీ కూడా వేసాడు. అది అతిశయోక్తి కాదు, నిజమే. నాకు తెలిసి ఇంకా దాంతోపాటు స్పోర్ట్స్ పేజీలో సినిమా పేజీలోనో రాసే వాస్తవాలు అవి ఉంటాయి తప్ప మిగతా రాజకీయంగా రాసే ప్రతి వార్తలో కూడా కల్పితమో అసత్యమే, అన్నీ వాళ్ళకు అనుకూలంగా రాసుకుంటారు. ఎంత దరిద్రం అంటే మొన్న కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వస్తున్న సందర్భంలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వస్తున్నాయని చెప్పి అన్ని మీడియాల్లో చెప్పిస్తుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి 40-50 సీట్లు వస్తున్నట్టుగా చూపించుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఛానల్ పత్రిక అలాంటిది. సరే, దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే సాధారణంగా లోక్సభ మీద కానివ్వండి, లేదా అంటే అక్కడ కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, ఇక్కడ అసెంబ్లీలో కానివ్వండి, ఆయా సభలకు నష్టం కలిగే విధంగా, ఆ సభా సభ్యుల పరువుకు భంగం కలిగే విధంగా ఎటువంటి ఆర్టికల్స్ కూడా రాయకూడదు. ఒకవేళ రాసినట్లయితే ఆ సభకు వారిని పిలిచి వివరణ అడిగే హక్కు ఉంది. అవసరమైతే చర్యలకు సిఫారసు చేసే హక్కు కూడా ఆ సభలకు ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏదైతే శాసనసభ కానివ్వండి, శాసన మండలి కానివ్వండి. సో అసెంబ్లీకి దాదాపుగా మొన్న మొత్తంగా 84 మంది కొత్త ఎమ్మెల్యేలు అయితే ఎన్నికయ్యారు. సాధారణంగా ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు ఉంటాయి. అంటే అసెంబ్లీ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి, దాంట్లో వాడాల్సిన పదాలేంటి, వాడకూడని పదాలేంటి, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, ఏ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులేంటి, ఇలాంటి అనేక అంశాల మీద శిక్షణ ఇస్తారు. ఎందుకంటే కొత్తగా ఎన్నికైన వారికి ఇవన్నీ తెలియదు, మరొకరు చెప్పరు కూడా. వాస్తవానికి ప్రశ్నలు ఎలా అడగాలి, ఏ సమయంలో అడగాలి, లిఖితపూర్వక ప్రశ్నలు ఎలా అడగాలి, మౌలిక ప్రశ్నలు ఎలా అడగాలి, ఇలా అన్నిటినీ కూడా వివరిస్తారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికయ్యారు కాబట్టి వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా ఏర్పాటు చేయాలని చెప్పి భావించిన మాట వాస్తవం. దానికోసం ఎవరైనా మంచి వ్యక్తుల్ని, కొద్దిగా పేరున్న వ్యక్తుల్ని, ఇన్స్పిరేషన్గా ఉన్న వ్యక్తుల్ని పిలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మాజీ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారితో పాటు లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి ఓం బిర్లా వీరిని అయితే పిలవటం జరిగింది. సో వాళ్ళు వస్తామని చెప్పారు, కానీ వాస్తవానికి ఇది వాయిదా పడింది. ఆఖరికి వాళ్ళు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు, పలానా డేట్ అని ఫిక్స్ చేసుకుని టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. కాకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఇది పెట్టకూడదనే ఉద్దేశంతో ఆగిన మాట వాస్తవం కదా. అంటే వీళ్ళు పెట్టాలి అనుకున్న ట్రైనింగ్ క్లాస్ ఇంకా జరిగిన తర్వాత నువ్వు ఏదైనా రాస్తే ఓకే. కానీ సాక్షిలో ఏం రాశారో తెలుసా? కోట్లు ఖర్చు, శిక్షణ తుస్సు అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే అసలు జరగని సమావేశాలకు కోట్లు ఖర్చు పెట్టారని అలా రాశారు. శిక్షణా తరగతులు జరగలేదు కదా. శిక్షణా తరగతులు జరుగుంటే మీరు ఖర్చు పెట్టారని రాసి ఉంటే దానికి ఒక అర్థం ఉంది. సరే, అది అబద్ధమా నిజమా తర్వాత సంగతి. అరే, శిక్షణా తరగతులు జరగలేదు అంటే నేను అనుకునేది ఏంటంటే జరుగుతాయనే ఉద్దేశంతో ముందే తయారు చేసుకున్నటువంటి స్క్రిప్ట్ని పొరపాటును ముందే వేసేసారేమో. ఎందుకంటే శిక్షణా తరగతులు జరిగితే వాళ్ళు ఏం రాయాలనుకున్నారో ముందే ఫిక్స్ అయ్యి ఒక ఆర్టికల్ రెడీ చేసుకుని ఉంటారు, ఆ ఆర్టికల్నే వేసేసి ఉంటారు. ఇది సభా హక్కుల మర్యాదకు భంగం కలిగేటువంటి అంశం. కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి శిక్షణ ఇవ్వలేదు అనేది దీని ప్రధాన ఉద్దేశం. ఇది ఏ ఒక్కరికో ఇద్దరికో చెందింది కాదు, ఎంటైర్ మొత్తం శాసనసభలో ఉన్నటువంటి అందరినీ కూడా అవమానించినట్టుగానే భావించారు. దీని మీద నందికొట్కూరు ఎమ్మెల్యే అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని స్పీకర్ కూడా ఆ కమిటీకి అయితే సిఫారసు చేయడం జరిగింది. తదుపరి కమిటీ తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా సాక్షిపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. స్పీకర్ గారు కూడా బాధపడ్డారు, అయ్యనపాత్రుడు గారు. ఎందుకంటే లోక్సభ స్పీకర్ గారు ఆయన టికెట్ ఆయన కొనుక్కున్నాడు. విచిత్రం ఏంటంటే పోనీ వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం ఏంటంటే వాళ్ళని తీసుకెళ్ళడానికి ఫ్లైట్ ఖర్చులు ఆంధ్రప్రదేశ్ పెట్టి ఉంటుంది కాబట్టి ఖర్చు అవుతుందని అనుకుందాం. తరగతులు జరగలేదు, శిక్షణా తరగతులు, దాన్ని పక్కన పెడితే స్పీకర్ గారు రాను టికెట్ ఆయన కొనుక్కున్నాడు. ఆయన సొంత డబ్బులతో కొనుక్కున్నాడు స్పీకర్ గారు. ఆయనకి టికెట్ మేము తెస్తామంటే లోక్సభ స్పీకర్ గారు
వద్దండి నా టికెట్ నేనే తీసుకుంటాను, అది కూడా నా సొంత డబ్బులతో తీసుకుంటాను, ఎందుకంటే నేను వచ్చే ఇది వేరు కదా, అధికారిక కార్యక్రమం కాదు కదా ఇదేమి, సో మీరు హ్యాపీగా పిలిచారు, నేను హ్యాపీగా వస్తాను, నా టికెట్ నేనే తీసుకుంటానని ఆయన రాను పోను టికెట్లు ఆయన సొంత డబ్బుతో కొనుక్కున్నాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా పెట్టలా. ఇక మహా అయితే వచ్చినందుకు ఒకరోజు షెల్టర్ ఇవ్వాలి ఆయనకి, అంతే. ఒకరోజు షెల్టర్ ఇస్తే కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతాయా? నాకు అర్థం కాలేదు. మరి ఎలా రాశారు ఆర్టికల్? మరి సిగ్గు శరం ఉండాలి కదా. అసలు శిక్షణా తరగతులు జరగకుండానే కోట్ల రూపాయలు ఖర్చు అని రాస్తే ఎవడు చూస్తూ ఊరుకుంటాడు? బ్యాంకు పెట్టకుండానే రాబరీ జరిగిందని రాసినట్టు ఉంది. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి బ్యాంకులో రాబరీ జరిగిందని రాస్తే ఎలా ఉంటుంది చెప్పండి? మొహాన్ని కాండ్రించి ఊరా వస్తారో లేదా? నిర్మాణంలో ఉన్న బ్యాంకులో దొంగతనం జరగటం ఏంటో ఎదవా అని చెప్పి మొహం మీద వస్తారు. ఇక్కడ జరిగింది కూడా అదే. శిక్షణా తరగతులు జరగలేదు, ఎవరూ రాలేదు, ప్రభుత్వం ఏమీ పెట్టలేదు, కానీ కోట్ల రూపాయల ఖర్చు, శిక్షణ తుస్సు అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. మరి ఇంతకంటే దిగజారుడు ఎక్కడైనా ఉంటుందా? మరి సాక్షికి విలువలు ఉన్నాయా? కనీసం నీ ప్రజలంటే అలాగే విలువ లేదు, కనీసం శాసనసభ అంటే కూడా విలువ లేదా? నిన్నటి వరకు నీ భర్త అందులో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, 151 సీట్లతో 5 ఏళ్ల పాటు దర్జాగా అనుభవించాడు, అది కూడా గుర్తులేదా నీకు? అంటే నీ భర్తగా సభకు రావట్లేదు కాబట్టి, అసెంబ్లీలకు రావట్లేదు కాబట్టి దాని మీద విషం జమ్మాల, ఆ వంకతో కూటమి మీద విషం జమ్మాల. ఇదా విలువలంటే? మళ్ళీ ఈవిడేదో మొన్న నీతి కబుర్లు చెప్తుంది. సాక్షికి అంటే అబద్ధం అంటే తెలియదు, సాక్షికి అవాస్తవం అంటే తెలియదు, ఏ వార్త అయినా సరే ఖచ్చితంగా నిక్కచ్చిగా నిజాన్నే నిర్భయంగా రాస్తామని చెప్పి సొల్లు కబుర్లు. దీనికి సంబంధించిందే వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సాక్షి కథనం సభా హక్కుల కమిటీకి రెఫర్ చేసిన శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు కమిటీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. ఇక అసలు విషయానికి వస్తే కోట్లు ఖర్చు శిక్షణ తుస్సు శీర్షికను సాక్షి పత్రిక ఈ నెల 22వ తారీఖున ఒక కథనాన్ని అయితే ప్రచురించింది. సో దీన్ని సభా హక్కుల కమిటీకి రిఫర్ చేస్తున్నట్టుగా స్పీకర్ అయితే ప్రకటించారు. కమిటీ నిర్ణయానికి అనుగుణంగా సాక్షి మీద చర్యలు తీసుకోవాలా, లేదా దాన్ని రాసిన మీద చర్యలు తీసుకోవాలా, ఎడిటర్ మీద చర్యలు తీసుకోవాలనేది తరువాత జరుగుద్ది. దానికి సంబంధించి మంగళవారంలో సభలో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య ఈ అంశాన్ని లేవనెత్తారు. లోక్సభ శాసనసభ స్పీకర్లపై గౌరవం లేకుండా సాక్షిలో కథనాలు రాయటం బాధాకరం, శిక్షణా తరగతులు నిర్వహించక ముందే కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టారంటూ అసత్య కథనాలు రాశారు. జగన్ ఆయన కరపత్రమైన సాక్షి పత్రిక, సాక్షి ఛానల్లో తప్పుడు ప్రచారం చేశారు. ప్రజాస్వామ్యంలో సభలపై ఉన్న గౌరవాన్ని తగ్గించేలా వారు అవలంబిస్తున్న విధానం బాధాకరం అని చెప్పి రూల్ నెంబర్ 169 ప్రకారం ప్రివిలేజ్ కమిటీకి అయితే ఈ నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ ఎందుకు లోక్సభను రాజ్యసభ ఇక్కడ అలాగే అసెంబ్లీని అవమానించారని చెప్పాము అంటే, వాస్తవానికి అక్కడ లోక్సభ నుంచి స్పీకర్ వస్తున్నాడు. ఒక లోక్సభ స్పీకర్ ఆంధ్రప్రదేశ్కు రావటం, ఇక్కడ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఆయన వస్తున్నాడు, సో ఆయన్ను కూడా అవమానించేలా. వాస్తవానికి దరిద్రం ఏంటంటే ఆయన టికెట్ ఆయన కొనుక్కున్నాడు, ఆయనకి ఏ పాపం తెలియదు, ఇందులో ప్రభుత్వం నుంచి ₹1 ఆశించాలి, ఆయన టికెట్ ఆయన కొనుక్కున్నాడు. అది కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు కథనాలు రాశారు. అక్కడేమో లోక్సభ స్పీకర్కి భంగం కలిగింది, ఇక్కడ నిర్వహించాలనుకున్న శాసనసభ స్పీకర్కు భంగం కలిగింది. సో ఇరువురును కించపరుస్తూ రాసినటువంటి కథనం అది. ఈసారి 84 మంది కొత్తగా ఎన్నికయ్యారు, వారికి 2 రోజులు శిక్షణ ఇవ్వాలనుకున్నాం. వెంకయ్య నాయుడు గారిని లోక్సభ స్పీకర్ను పిలవాలనుకున్నాం, ఢిల్లీ వెళ్ళి ఆహ్వానించాం, వారు చాలా సంతోషంగా హాజరవుతామని చెప్పి తేదీలు ఇచ్చారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా వాయిదా వేయాలని నిర్ణయించాం. శిక్షణా తరగతులను ఇంకా నిర్వహించనే లేదు, అయినా కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని దుర్వినియోగం చేశారని రాశారు. ఆఖరికి ఇక్కడికి వచ్చేందుకు లోక్సభ స్పీకర్ తన విమాన టికెట్ను ఆయనే తన సొంత డబ్బులతో కొనుక్కున్నారు. సాక్షి పత్రికలో తప్పుడు వార్త చూసి నేను బాధపడ్డా, తర్వాత సంస్కారం లేని వాళ్ళు ఏదో రాస్తే ఏమైందిలే అని వదిలేశా. ఇలాంటి తప్పుడు కథనాలపై చర్యలు తీసుకోవాలి. ఈ అంశాన్ని సభలో లేవనెత్తినందుకు సభ్యుడిని అభినందిస్తున్నానని చెప్పి అయ్యన్నపాత్రుడు, వాస్తవానికి అయ్యన్నపాత్రుడు గారు కూడా బాధపడ్డారు. సరే ఏదో ఇక సిగ్గుమాల పత్రికలు ఏదో రాస్తాయిలే, కామన్ అంటే సాక్షి గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు, కామనే కదా, అదే వేరే వాళ్ళు రాస్తే కంగారు పడాలి.
కామనే కదా అని చెప్పి వదిలేసాం. బట్ ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి దీన్ని ఈరోజు సభలో లేవనెత్తడం, అలాగే కమిటీకి ఫిర్యాదు చేయడం అనేది స్వాగతిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతానికైతే సభా హక్కుల కమిటీకి అయితే దీన్ని సిఫారసు అయితే చేయడం జరిగింది, రిఫర్ చేయడం జరిగింది. ఆ సభా హక్కుల కమిటీ నిర్ణయం తరువాత సాక్షి పత్రిక మీద, భారతీరెడ్డి మీద, లేదా జగన్ రెడ్డి మీద, లేదా కథనాన్ని రాసిన వారి మీద ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది అసెంబ్లీ నిర్ణయిస్తుంది.